నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వచ్చేసి దాదాపు వారం రోజులు అయిపోయింది. 23వ తారీఖున ఫలితాలు వచ్చాయి. అయితే అందరి దృష్టి మహారాష్ట్ర మీదే కేంద్రీకృతమై ఉంది. ఎందుకంటే వారం రోజులు అయిపోయినా కూడా ఇంకా ముఖ్యమంత్రి ఎవరవుతారు, కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనేది ఇంకా కూడా ఒక స్పష్టత రాలేదు. తర్జన భర్జనలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. దేవేంద్ర ఫడ్నవీసా, లేకపోతే ఏక్నాథ్ షిండేనా, లేకపోతే అనూహ్యంగా ఇంకేదైనా కొత్త ముఖం, కొత్త పేరు తెర మీదకి వస్తుందా అనేది అర్థం కావట్లేదు. షిండే, ఏక్నాథ్ షిండే గంటకో మాట, రోజుకో మాట మారుస్తున్నారు. మొదట్లో నేను రేసులో లేను అన్నటువంటి వ్యక్తి, తర్వాత ఎక్కువ సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీకి చెందినటువంటి ఆ పార్టీకే ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆ పార్టీ నుంచి రావాలనే రూల్ ఏం లేదు అని మాట్లాడడం. ఆ తర్వాత మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అతను అలకబూనారు, తనకి ఎందుకు ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వకూడదు అన్నట్టుగా అతను పట్టుబడుతున్నట్టుగా మనకి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి ఒక కత్తి మీద సాములాగా తయారైంది. ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలి అనేటువంటి అంశం అనేది ఇప్పుడు సస్పెన్స్గా కనిపిస్తోంది. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజుగారు నమస్కారం. రామ్మోహన్ గారు, ఈ మహారాష్ట్ర కౌన్ బనేగా మహారాష్ట్ర సీఎం అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ అయిపోయింది. కేవలం ఎందుకంటే పెద్ద స్టేటు, చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రం కాబట్టి అందరి దృష్టి సహజంగానే ఉంటుంది. ఘన విజయం సాధించారు, కానీ ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ లాగా ఉంది. ఈ షిండేని బుజ్జగించడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది బీజేపీకి. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది మహారాష్ట్రలో? రాజుగారు, మీకు మన ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అసెంబ్లీ సీట్ల పరంగా చూసినా, పార్లమెంట్ సీట్ల పరంగా చూసినా కూడా మనం చూసుకుంటే అతి పెద్ద రాష్ట్రాల్లో రెండవది ఉత్తరప్రదేశ్. చీలిపోలే కనుక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎక్కువ సీట్లతో అసెంబ్లీ ఉంది. ఎక్కువ సీట్లు 80 సీట్లతో పార్లమెంట్ లో 80 సీట్లు ఉన్నాయి. తర్వాత 294 సీట్లు ఏమో ఇటు పక్కన పశ్చిమ బెంగాల్. ఈ మూడో రాష్ట్రం. మనం బీహార్ విడిపోయింది కనుక అప్పుడు 354 సీట్లు ఉండే కనుక దేశంలో ఆర్థిక రాజధానిగా, అట్లాగే వరకం చెప్పిన గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతం కలిపిన ఒక మహారాష్ట్ర ఈ దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా కీలక పాత్ర వహిస్తుంది. గత 3 ఎన్నికలు 2014, 2019, 2024 ఎన్నికలు చూసుకుంటే సంకీర్ణ ప్రభుత్వాలు యుగం నడుస్తుంది. అక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు యుగం ఉన్నప్పుడు కొంత ఇచ్చిపుచ్చుకోవడం ఉంటాయి. దానిలో కొంత అటమించిపోతే 2 పార్టీలు 4 అయింది చూసినాం కదా మనం. పోయినసారి 2019లో 105 సీట్లు బీజేపీకి వస్తే నేను ఎందుకు ముఖ్యమంత్రి కావద్దని ఉద్ధవ్ ఠాక్రే, అందులో సగం సీట్లు వచ్చిన ఉద్ధవ్ ఠాక్రే అనడము, దాంతో పెద్ద ఎత్తున శివసేన చీలిపోవడం. అంతకుముందేమో కలిసి పనిచేశారు 2014 నుంచి 19 దాకా. 19లో నేను ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదని చెప్పి 3వ ముఖ్యమంత్రిగా మనకు ఎవరిని ఫడ్నవీస్ దించేయడం జరిగింది. ఆ తర్వాత 2 జాతీయ, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ. ఎన్సీపీ ఒరిజినల్ జాతీయ పార్టీ, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ లాగానే పెద్దగా అన్ని రాష్ట్రాలు ఉండేది, 2-3 రాష్ట్రాల్లో ఉంది. అది కూడా పడిపోతుంది సిపిఐ లాగా. కనుక 2 ప్రాంతీయ పార్టీల కిందకి తీసుకుందాం. ఒకటేమో ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఇటు పక్కన శరద్ పవార్ ఎన్సీపీ. ఈ 2 చీలిపోయినాయి. దాంతో ఉద్ధవ్ ఠాక్రే నుంచి చీలిపోయిన ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతు చేయడం, ఇటు పక్కన మన శరద్ పవార్ వర్గం నుంచి చీలిపోయిన, శరద్ పవార్ పార్టీ నుంచి చీలిపోయిన అజిత్ పవార్ ఇటు బీజేపీ మద్దతు చేయడంతో 2 తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే అయ్యారు. అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఉన్నారు, కానీ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండి మరి అప్పుడు ఏదైతే నడిచిందో రాజకీయం, ఆ తర్వాత మేము ఎందుకు అనేది కావాలని బీజేపీ వాళ్ళు కొంత ఈ 2 పార్టీలు చీలిపోయిన తర్వాత 2 చీలిక వర్గాలను కలుపుకొని అసలైన వర్గాలు ఇవి కానీ రుజువు అయింది. ఎన్సీపీ అసలైన పార్టీ ఎవరిది అంటే అజిత్ పవార్ పార్టీ అని ఎలక్షన్ కమిషన్ తేల్చేసింది. ప్రజలు కూడా నిర్ణయించారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు కూడా అటువైపే మొగ్గు చూపారని అర్థం. ఎన్నికల కమిషన్ తేల్చడం ఒకటైతే టెక్నికల్ గా ప్రజలు కూడా ఇటువైపు మొగ్గు చూపారు. అందుకని మోడీ గారు అన్నారు అసలైన పార్టీలు మా వెంబడి ఉన్నాయి, చీలిక వర్గం అనొద్దు కదా అన్నారు. నిజమే కదా, ఎన్పీపీ శరద్ పవార్ వర్గం అనొచ్చు, కానీ ఎన్సీపీ మన అజిత్ పవార్ వర్గం అనడానికి లేదు. అసలైన ఎన్సీపీ అజిత్ పవార్దే కదా. ఒకటి. రెండోది ఏంటంటే ఇటు పక్కన ఏక్నాథ్ షిండేది కూడా అంతే. ఉద్ధవ్ ఠాక్రే వర్గం అనొచ్చు, కానీ మనకు ఏక్నాథ్ షిండే పార్టీ అనడానికి వీలేదు. ఒరిజినల్ గా మనకు ఏదైతే శివసేన పార్టీ గుర్తు బాణం గుర్తు, విల్లు బాణం గుర్తు ఇటు వాళ్ళకే వచ్చింది, మన ఏక్నాథ్ షిండేకే వచ్చింది. అటు గడియారం గుర్తు అజిత్ పవార్ కే వచ్చింది.
మీరు అన్నట్టు ప్రజలు కూడా తీర్పిచ్చారు రాజుగారు. మొన్నటి 2024 మొన్నటి పోయిన వారమే గెరెడ్ అండ్ రిజల్ట్ లో ప్రజలు కూడా తీర్పిచ్చారు కదా. అందుకని ప్రజలు తీర్పు అంతిమం. అయితే ఈ 3 సార్లు కూడా జరుగుతుంది ఏంటంటే సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నాయి. 120 సీట్లు మొదలు 2014లో వచ్చినాయి బీజేపీకి, మిగతా అన్ని కలిపి 6 పార్టీలకు వచ్చినాయి. అప్పుడు శివసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పూర్తి చేశారు. రెండోసారి వచ్చినప్పుడే 3 రోజులు మాత్రమే ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబడ్డం, మరి ఆయనను కలుపుకొని అటు పక్కన మన కాంగ్రెస్ వాళ్ళందరూ కలుపుకొని ముఖ్యమంత్రిగా మన ఉద్ధవ్ ఠాక్రేని ప్రతిష్ఠించడం, ఎన్సీపీ అన్ని కలిపి దాని నుంచి విడిపోయిన అంటే కాంగ్రెస్ శివసేన కలవడమైంది అనే బాధతోని ఏక్నాథ్ షిండే వర్గం అంతా విడిపోయింది. అసలు బాల్ ఠాక్రే ఉద్దేశమే కాంగ్రెస్ ను బొండబెట్టేదాకా సమస్య లేదు, నా శవం మీద ఖచ్చితంగా దీంతో జాతీయ ఎజెండాను కప్పుకొని చనిపోతా గానీ వాళ్ళ కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరమే లేదని బాల్ ఠాక్రే ఎప్పటి నుంచో అన్నాడు. బాల్ ఠాక్రే ప్రధానంగా హిందుత్వానికి నిదర్శనం బాల్ ఠాక్రే, అట్లాగే మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. అటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ఆయన కొడుకు కలవడం అనేది శివసేనలో చీలికకి దారితీసింది. అయితే ఇప్పుడు మనకి స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నా కూడా మొత్తం 288, అందులో బీజేపీకి 132 ఉన్నాయి సీట్లు సొంతంగానే, అండ్ అజిత్ పవార్ పార్టీకి 46, షిండేకి 55. ఇప్పుడు ఏక్నాథ్ షిండే పొరపాటున లేదా గ్రహపాటున మొత్తానికి నేను ఉండను, నాకు సీఎం సీట్ ఇవ్వకపోతే నేను ఉండను, నేను బయటికి వెళ్ళిపోతా అని అంటే ప్రభుత్వానికి డోకా ఏం లేదు కదా, ఇప్పుడు ఏక్నాథ్ షిండేతో సంబంధం ఏం లేదు కదా. అదే రాజుగారు, ఇప్పుడు 8వ రోజు ఈ 3 ముక్కల ఆట తేవడం లేదు. దానికి కారణం ఏంటంటే బీజేపీ సంయమనం పాటిస్తుందని నేను అంటాను. ఎందుకంటే మిత్ర ధర్మాన్ని పాటిద్దాం, వినకపోతే వాళ్ళ కర్మ గాని వినిపించేటట్టు చేద్దామని అనుకుంటున్నాం. ఎన్నికల రిజల్ట్స్ వస్తుండగానే కొంత బీజేపీకి 132 వచ్చేదాకా మొదలు 120 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు కొంచెం వీళ్ళంతా హల్చల్ చేశారు. కానీ 132 వచ్చిన తర్వాత నిరుత్తరులైంది. అందుకని మీరు అన్నట్టు ఏకనాథ్ షిండే వెంట మాట మార్చిండు. ఏది ముఖ్యమంత్రిగా ఉండాల్సిన పార్టీ మెజార్టీ పార్టీకి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదన్నాడు. అంతకు ముందేమో మోడీ అమిత్ షా ఏం చెప్తే అది వింటా అన్నాడు. మళ్ళీ ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత కూడా మొన్న అదే మాట మాట్లాడండి, ఏది వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వింటా అన్నారు. కనుక నిన్న సమావేశం కావాల్సిన దాన్ని అమావాస్య వెళ్ళిన తర్వాత చూసుకుందాం. అమావాస్య అడ్డం వచ్చింది ఇప్పుడు వీళ్ళకు, అమావాస్య చంద్రుడు అడ్డం వచ్చింది వీళ్ళకు. బయటకు పోయిండు, ఆయన సొంత నియోజకవర్గానికి పోయిండు ఏకనాథ్ షిండే. మరో 2 రోజులు తేలింది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రి చేస్తామని ఒక మాట సూచనప్రాయంగా బీజేపీ అన్నది, అది తప్పైంది అంటున్నాడు. మీ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి ఇటు పక్కన కాంగ్రెస్ వాళ్ళని మహావికాస్ అఘాడిని వీరు ప్రశ్నించారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు కదా, అధికారికంగా ప్రకటించారు. అదే అధికారికంగా ప్రకటించారు. ప్రచారంలో ఒక దగ్గర వాడింది ఆ పదం, అది సమస్య వచ్చింది. ప్రచారంలో వాడింది. అది యాక్చువల్ గా మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ గాని అక్కడ శరద్ పవార్ వర్గాన్ని గాని ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ ప్రశ్న అంటే ముఖ్యమంత్రి నేనే అవుతాను ఉద్ధవ్ ఠాక్రే అన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సీన్ లేదా కనుక ఆ ఉద్ధవ్ ఠాక్రే అటు ముఖ్యమంత్రి అవుతారని వాళ్ళు ఛాలెంజ్ చేస్తే మాకు కూడా ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి ఉన్నారు కదా అని వీళ్ళు అన్నారు. అంతవరకు అది కొంచెం పొరపాటు జరిగిందండి. ఇప్పుడు ఏమైందంటే నాలుక సందున ముల్లిరికినట్టు బీజేపీకి సంకటం అయింది. అయితే సంకటం కానీ మెజార్టీకి అవరోధం ఏం కాదంటున్నారు. 132 సీట్లతో బీజేపీ ఉన్నది, 46 సీట్లతో ఎన్సీపీ మన అజిత్ పవార్ ఉన్నది. ఆ 57 సీట్లు ఏది షిండేకి వచ్చినాయి. ఆ 57 మంది అటు పక్కకు పోయినా ఈ 46 ఈ 132 కలిస్తే మెజార్టీ కంటే చాలా ఎక్కువ ఉంటారు. 145 మ్యాచ్ ఫిగర్ కనుక ఒకవేళ మన ఏకనాథ్ షిండే పోయి అటు పక్కన కలిసినా కూడా ఇది కాంగ్రెస్ వైపు కలిసినా కూడా అంటే కాంగ్రెస్ ఏమో 16, 20 సీట్లు మన ఉద్ధవ్ ఠాక్రేకి ఉన్నాయి, 10 సీట్లు ఎన్సీపీకి ఉన్నాయి. అంతే కలిసి 46, 57, 103 అవుతాయి కానీ 145 అయితే కావు కదా. ఒకవేళ ఏకనాథ్ షిండే పోయి ఇంకా 5-6 ఇండిపెండెంట్ తీసుకొని పోయినా 110 దాటవుతున్నారు. 110 ఇంకా 35 కావాలి. 110 అది దాటకపోతే 145 కావాలి కదా, ఇంకా 35 సీట్లు 35 సీట్లు తక్కువ పడతాయి. అందుకని ఇటు పక్కన 35 సీట్లు అది ఎక్కువనే ఉంటాయి కదా ఈయన కలిస్తే కూడా ఇటు పక్కన. అందుకని ఇది ఎట్లా అవుతుందంటే ఒక్కటి జరుగుతుంది. ఏకనాథ్ షిండే ఎస్సీ వర్గానికి అట్లానే ఒక పార్టీ చీలిక చేసుకొని కూడా దాని బలాన్ని నిరూపించుకున్నాడు. పోయినసారి కంటే మంచి మెజార్టీ వచ్చింది. పోయినసారి 40 ఉంటే ఈసారి 57 వచ్చినాయి ఏకనాథ్ షిండే పార్టీకి. అదొక బలమే అంటున్నాను. రెండోది మరాఠవాడ యోధుడు, మరాఠవాడ ప్రాంతానికి చెందిన ఆయన. అయితే గమ్మత్ ఏంటంటే ఇటు పక్కన ఇద్దరు మరాఠవాడ ప్రాంతానికి చెందినవాడు ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ కూడా. అంటే అజిత్ పవార్ బారామతి సీట్ల నుంచి చేసిండు. అది కొంచెం అమరావతి కిందికి వస్తే మనకు ఇటు పక్కన మనకు ఫడ్నవీస్ కూడా నాగపూర్ బేస్. అసలు ఫడ్నవీస్ కు ఉన్న పెద్ద బలం ఏంటంటే
ఫడ్నవీస్ కానీ మనకు గడ్కరీ కానీ జాతీయ నాయకుడు అయిన గడ్కరీ కానీ ఇద్దరికి ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నాయి. సంఘ్ మద్దతు చాలా ఉంది. సంఘ్ ప్రధాన కేంద్రమే నాగపూర్ కదా. సంఘ్ ప్రధాన కేంద్రమే ఇప్పుడు మనకు విదర్భ ప్రాంతం, నాగపూర్ అమరావతి అని విదర్భ ప్రాంతం కనుక అక్కడ మనకు మద్దతు ఉంటుంది. అందుకని ఇక్కడ మహారాష్ట్ర రాజకీయాలు చాలా విచిత్రంగా ఏమైందంటే 2 ప్రాంతీయ పార్టీలు గెలిపేది 4 అయినాయి, 2 జాతీయ పార్టీలు. ఈ మొత్తం కొట్లాటలో ప్రజలైతే విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఇంకొక 13 సీట్లు ఇస్తే బీజేపీ అధికారం, ఇంకెవ్వరిని అడగకుండా బీజేపీ అధికారం ఉండేది ఇంకొక 13 సీట్లు ఇస్తే. కానీ 120 కంటే 2014 120 కంటే ఎక్కువ సీట్లు 12 సీట్లు ఎక్కువ గెలుచుకొని ఇవాళ సింగిల్ మెజార్టీ పార్టీగా అంటే గవర్నర్ పిలవదనుకుంటే బేషరతుగా మనకు బీజేపీ నాయకుడిని పిలవచ్చు, లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఎవరిని అనుకుంటే వాళ్ళని పిలవచ్చు. కానీ 13 సీట్లు తక్కువ ఉన్నాయి కనుక కనీసం ఇండిపెండెంట్ కలుపుకుందామంటే వాళ్ళు 5-6 కంటే దాటలేరు. అందరిని కలుపుకున్నా కూడా సరిపోదు మెజార్టీ. కానీ గతంలో భంగపాటు పడ్డారు కదా 2019లో బీజేపీ భంగపడ్డది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా 3 రోజులు ఉన్నారు ఫడ్నవీస్. ఆ తర్వాత తప్పనిసరి మహావికాస గాడి వాళ్ళంతా పార్టీలను కలుపుకొని అది శరద్ పవార్ మొత్తం పార్టీని అంటే ఆ ప్రాంతీయ పార్టీ చీరిపోలే కదా అప్పుడు, అన్ని పార్టీలు కలిపి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. తర్వాతనే బీజేపీకి మెజార్టీ ఇటు పక్కన చీరిపోవడం వల్ల ఇటు వచ్చింది. ఇప్పుడు ఏమైతుందంటే ఒంటరిగా బీజేపీకి అధికారం రావాలి. ఇంకొకటి కూడా ఉంది, మనకు ఫడ్నవీస్ అంతకుముందు 5 ఏళ్ల ముఖ్యమంత్రి 2014 నుంచి 19 దాకా, తర్వాత 3వ ముఖ్యమంత్రి. అయినా సరే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీను, ఇటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మన శివసేన 2 చీలిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో చేసిన వాడు ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రి చేసి తను ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నారు కదా, త్యాగం చేశారు కదా, త్యాగం అంటారు కదా. ఇప్పుడు ఏకనాథ్ షిండే ఎందుకు ఒప్పుకోకూడదు? 132 సీట్లు వచ్చిన బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, అంతకుముందు సీనియర్ ముఖ్యమంత్రి అంటే ఏకనాథ్ షిండే మొన్నటి 3 ఏళ్ళ ముఖ్యమంత్రి ఆయన, అంతకుముందు 5 ఏళ్ల ముఖ్యమంత్రి ఆయన కదా. ఫడ్నవీస్ ఎందుకు కాకూడదు అని ఒక మాట వస్తుంది. ఇక్కడ కొన్ని అవరోధాలు ఉన్నాయి. అంటే పార్టీలు ముఖ్యంగా మహారాష్ట్రలో కుల రాజకీయాలు ప్రాంత రాజకీయాలు 2 నడుస్తున్నాయి. 6 ప్రాంతాలు 6 కులాలు అన్నట్టు. అంటే మరాఠవాడ ప్రాంతం, అట్లాగే మన ఉత్తర మహారాష్ట్ర, బొంబాయి, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ, ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి. పార్టీలు కూడా 6 పార్టీలు ఉన్నాయి. ఈ దశలో ఏమైతే కులాల రాజకీయం కూడా పెద్దగా ఉన్నది. ఇక్కడ కులాల రాజకీయం కూడా ఉన్నది కనుక ఫడ్నవీస్ బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయన కనుక ఆ కులానికి 2% కంటే ఓట్లు లేవు. అంటే ఫడ్నవీస్ ఎప్పుడు ఎక్కడ చెప్తే అక్కడ అడ్జస్ట్ అవుతారనే పేరు ఉన్నది. కానీ ఇల్లు తిరగబడితే ఏమవుతుంది తెలుసు కదా. ఒకవేళ ఆర్ఎస్ఎస్ కనుక మద్దతు ఇచ్చి పూర్తిగా ఇటు పక్కన ఫడ్నవీసే కావాలని కూర్చున్న తర్వాత మోడీ కూడా ఏం చేయలేడు, అమిత్ షా కూడా ఏం చేయలేడు. కానీ రేపు రాజకీయాలు మళ్ళీ మలుపు తిరగొద్దు, ఉన్న ఏకనాథ్ షిండేను అటువైపు చూడనివ్వకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే నా ఉద్దేశం ఏంటంటే ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారు. ఏకనాథ్ షిండే తప్పనిసరి మనకు ఉప ముఖ్యమంత్రి ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఆయన ఒప్పకపోతే నేనున్నాను కదా అని అజిత్ పవార్ అంటున్నాడు. డిప్యూటీ సీఎం ఇవ్వడానికి బీజేపీ ప్రతిపాదిస్తే దానికి అతను ఒప్పుకోలు, డిప్యూటీ సీఎం నాకు అవసరం లేదు అని అలకబూన్నట్టు అతను మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేసుకుని అతను స్వగ్రామానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం మీడియాలో. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలా గ్రౌండ్ వర్క్ చేసింది ఈ ఎలక్షన్లో అనేది మనకి స్పష్టం. అది ఎక్కడ వాళ్ళు బాహాటంగా చెప్పినప్పటికీ కూడా చేసిందని విశ్లేషకులు, మీలాంటి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో చాలా గట్టిగా పట్టుబడుతోంది దేవేంద్ర ఫడ్నవీసే కావాలి, బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రి కావాలని గట్టిగా పట్టుబడుతుంది అనేటువంటి మనకి సమాచారం ఉంది. ఈ కరెక్టే అంటారా? ఖచ్చితంగా కదా. ఆర్ఎస్ఎస్ పక్కన పెట్టండి, మెజార్టీ ఏది లాగల ప్రజాస్వామ్యంలో 1 ఓటు మెజార్టీ అన్న లాగల. అన్ని పార్టీల్లో ఇప్పుడు 6 పార్టీలలో అతి పెద్ద పార్టీకి 132 సీట్లతో బీజేపీ ఉన్నది. అటువంటి బీజేపీ పిలవాలి కదా. వద్దన్న సింగిల్ మెజార్టీ ఉన్న పార్టీని పిలుస్తారు. వద్దన్న వీళ్ళు ఎవ్వరు ఏం చేసినా గవర్నర్ అదే పిలుస్తారు. గవర్నర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే పిలుస్తారు. అంటే క్లియర్ గా చెప్తున్నాడు. అందుకని ఇక్కడ న్యాయం అయితే బీజేపీ ముఖ్యమంత్రి కావాలి. అది ఆర్ఎస్ఎస్ చెప్పినా ఆర్ఎస్ చెప్పకపోయినా, ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసినా చేయకున్నా కానీ టెక్నికల్ గా చూసుకున్నా, న్యాయపరంగా చూసుకున్నా కూడా, నైతిక పరంగా చూసుకున్నా కూడా బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి కావాలి. వీళ్ళిద్దరు ఉప ముఖ్యమంత్రి ఉండాల్సిందే. అజిత్ పవార్ సరెండర్ అయ్యే సమస్య లేదు. అజిత్ పవార్ గతంలో కూడా ఉప ముఖ్యమంత్రి కదా, ఏకనాథ్ షిండే రాజ్యంలో ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి కదా అజిత్ పవార్ కూడా. చెప్పాలంటే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఆప్షన్ చేసుకోవచ్చా? ఇద్దరు పెట్టొచ్చా? ఏపీలో ఉన్నారు కదా, గతంలో 5 ఉన్నారు. అది కూడా ఉంటుంది కానీ సరైనది కాదంటున్నాను. ఎందుకంటే 3 ఏళ్ళు 2 ఏళ్ళు అది కూడా మీరు అన్నట్టు చర్చలు జరుగుతున్నాయి. మొదటి 3 ఏళ్ళు నాకు కావాలంటున్నాడు ఆయన, ఎవరు ఏకనాథ్ షిండే. అది కూడా అన్యాయం అంటున్నాడు.
ఇప్పుడు ఏకనాథ్ షిండే వర్గాన్నో లేకుంటే ప్రాంతాన్నో వేజ్ చేసుకొని రాజకీయాలు చేస్తే రేపు మళ్ళీ ఇంకా చిరుకు రాజకీయాలు అయితే కదా అంటున్నాను. లెక్కైతే న్యాయానికైతే దానికి బీజేపీ ఒప్పుకోదని చెప్తున్నారు. బీజేపీ ఆ షేరింగ్ కి 2.5 years లేకపోతే 3 years 2 years ఈ ఫార్ములాకి ఎప్పుడు ఒప్పుకుంటది అంటే మొదటి 3 ఏళ్ళు మాకు కావాలంటది బీజేపీ అంటుంది. ఆ పక్షంలో ఒప్పుకుంటుందంటారా? రెండోది అజిత్ పవార్ ఏం తక్కువ తిన్నాడు, ఆయన 46 సీట్లు వచ్చినాయి కదా, మరి అజిత్ పవార్ ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు ఒకసారి కదా? ఇప్పుడు సమస్య వస్తుందంటే 57 సీట్ల ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి, 46 సీట్లు 11 సీట్లే తక్కువ కదా, మరి వీరెందుకు ముఖ్యమంత్రి కావద్దు? అందుకని ఇక్కడ సమస్య న్యాయం అయితే ఇంతప్పుడు తమ్ముడే పేకాడని న్యాయం అయితే 132 సీట్లు వచ్చిన బీజేపీ ఫడ్నవీస్ ఎవరనేది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. రేపు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉంటారని బీజేపీ ముఖ్యమంత్రి ఉంటాడు. నేను చెప్పేది ఫడ్నవీస్ ఇంకొకరు కావచ్చు. రెండవది కేంద్రానికి కూడా షిండేను ఒక మర్యాద పూర్వకంగా ఇక్కడ తప్పించి పైన తీసుకుంటా అంటున్నారు. కానీ షిండే వదులుతాడు. ఎందుకంటే తాను 57 సీట్లు గెలుచుకున్నాడు కదా, పోయినసారి కంటే 16 సీట్లు గెలుచుకున్నాడు, ఎక్కువ గెలుచుకున్నాడు కదా. అందుకనే 40లో ఉన్నవాడు 57కి వచ్చిండు. ఒక షరతు కూడా అన్నట్టు గుర్తు నాకు ఏంటంటే అది లోపాయకార ఒప్పందం అట. బీజేపీ వాళ్ళు 45 సీట్లు దాటితే ముఖ్యమంత్రి నీకే ఇస్తాను అన్నారట. అది కూడా అది వర్గాలు అంటున్నాయి. అంతేందుకు అజిత్ పవార్ భార్య కూడా మా వారు ఎందుకు ముఖ్యమంత్రి కావద్దు అని అంటుంది ఆమె కూడా కాదు. ఇటు పక్క ఏకనాథ్ షిండే వర్గం కూడా అదే అంటుంది. అందుకనే ఈ ముఖ్యమంత్రుల పోరాటంలో మూడు ముక్కల ఆటలో న్యాయం అయితే బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మల్లైనా ఎల్లైనా సమస్య కాదు కావాల్సింది. రెండోది ఒకవేళ అంటే దిగదాకా లాగింది అనుకోండి ఫడ్నవీస్ చాలా కష్టపడతారు అనుకున్నాను. ఎందుకంటే నేను హెచ్చరించడు కాదు, అది ఆయన బోధపడ్డది కనుకనే ఇప్పుడు దాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు ఎందుకంటే 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రేపు కొన్ని మంచి చేసిండ్రు, అవినీతి కూడా ఉంటది. కానీ ముఖ్యమంత్రిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు. నేనేమంటున్నానంటే ఇది ఆరోపణ కాదు కానీ కొంత ఉంటది, ప్రభుత్వం చేసినప్పుడు ఏదో ఒకటి ఉంటది. కానీ ఆయన ప్రజల్ని ఆకట్టుకోవడంలో ముఖ్యమంత్రిగా అంటే ఇటు సపోర్ట్ కూడా లభించింది కదా సార్. ఇప్పుడు భార్యాభర్తలు ఎట్లా సంసారం చేస్తారో మనకు మన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్ గా ఉండుకుంటూ కూడా అకమించి పోలే ఎక్కడ కూడా. ఏకనాథ్ షిండే పనులకు అడ్డం రాలే ఎక్కడ కూడా కదా. అయితే పైన ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని కేంద్రంలో తీసుకుంటాము, అనవసరంగా అక్కడి నుంచి అంటే ఈయన తప్పుకుంటే ఎట్లేదు, రాష్ట్ర రాజకీయాలు తప్పుకొని ఉంటా అని అంటున్నాడు ఏకనాథ్ షిండే. అది సమస్య. ఎందుకంటే కేంద్ర మంత్రి పదవి చిన్నది కదా అనుకుంటారు ముఖ్యమంత్రి కంటే, ముఖ్యమంత్రి హోలన్ సోల్ కదా. ఒకవేళ షేరింగ్ లో అయితే అయినా సరే మొదటి ముఖ్యమంత్రి ఎవరు కావాలి, బీజేపీ పార్టీ వాళ్ళు కావాలి. అది కాదు న్యాయం అయితే అది. తర్వాతనే 1, 2, 3 అంటే ఆ లెక్కన 3, 1, 1 కావాలి. 3 సంవత్సరాలు బీజేపీ కావాలి. నిజంగా సీట్ల షేరింగ్ ప్రకారం చూసిన 1 సంవత్సరం షిండే కావాలి, 1 సంవత్సరం అంటే అజిత్ పవార్ ఎంత తక్కువ తిన్నాడు, ఆయన కూడా కావాలి కదా చివరి ఎన్నికల్లో. అట్లా కావచ్చు, లేకుంటే 2, 1, 1 లాస్ట్ కి 1 సంవత్సరం అంటే ఎన్నికలకు ముందు బీజేపీ కావచ్చు. అంటే ఇక్కడ 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు 3వ కృష్ణుడు అంటే ప్రజలు విసిగిపోతారు రాజు గారు. అది కరెక్ట్ కాదంటున్నాను. ఏదైనా సరే ఇప్పుడు మనకు తేల్చేది ఏంటంటే అధిష్టాన వర్గం చాలా ఏమంటారు సమతుల్యతతో పోతుంది, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నది. ఒకవేళ తెగేదాకా లాగితే నీ అంతలో నువ్వు బాబు అంటారు. ఇద్దరు అజిత్ పవార్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అది లాస్ట్ ఆప్షన్ ఇంకా అంటే కదా ఇప్పుడు చెప్తే వినకపోతే చెడంగా చూడాల్సి వస్తుంది. అప్పుడు ఏమైతుంది, రెంటా చెడ్డ ఏమవుతుంది, ఏకనాథ్ షిండే అటు కలుపుకోరు వాళ్ళు. ఎందుకంటే ఆ కలిపినా కూడా సరిపోవు కదా సీట్లు, 103 కదా. కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే వర్గం అట్లానే వరకు శరద్ పవార్ 10 సీట్లు కలిపితే 46 వాళ్ళు, ఈయన 57 కలిసి 103 కదా. అటువంటి అప్పుడు రేపు వాళ్ళు కలుపుకునే లాభం లేనప్పుడు, కలుపుకుంటే లాభం ఉంటే వాళ్ళు కలుపుకునేవాళ్ళు. అసలు కలుపుకుంటే లాభం ఉంటే ఇప్పటికే పాట పాడేవాడు, మనం అంతా ఒక్కటే అని పాట పాడేవాడు. అందుకనే ఇక్కడ 8 రోజుల తర్వాత కొలిక్కి రాకపోవడం చాలా మంది బీజేపీని అంటున్నారు. చూసిందా ఇంకా కొలిక్కి వస్తలేదు, అది చూసారా మేము మన జేఎంఎం గెలిచిన కాలం మేము 3వ రోజు నిన్ననే కదా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు ఆయన, మొన్ననే కదా మన హేమంత్, అది మేము చేసినాం కదా. అంటే ఉంటది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇట్లాంటి సంకీర్ణ రాజకీయాల్లో అందరిని నొప్పించి బయటకు పంపించలేను కదా, ఒప్పించి చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి అమిత్ షా గాని వీళ్ళిద్దరితో పాటు ఆర్ఎస్ఎస్ కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని నేను అనుకుంటున్నాను. మనకు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ శాసించేంత ఇంకెవరు శాసించారు కనుక చేస్తారని. ఆల్రైట్, చూద్దాం రామ్మోహన్ రావు గారు. మనం మీరు అన్నట్టుగా ఒక 2-3 రోజుల్లోనో ఒక 3-4 రోజుల్లోనో ఈ 3 ముక్కలాట పంచాయతీ, ఈ 3 ముక్కలాట ఎటు తేలుతుంది, సీఎం కుర్చీ ఎవరిది అనేది మనకి తేలిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేయడం అంత మంచిది కూడా కాదు. చూద్దాం మరి ఈ యొక్క అంశాన్ని బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, ఇంతవరకు NH టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా
సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.